ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్య రాశి వారికి అక్టోబర్ 6, 7, 8వ తేదీలలో ఏ విధంగా ఉండబోతోంది, అలాగే కన్య రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో ప్రశాంతమైన అలాగే మంచి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ రాశుల్లోకి వస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా నిదానస్తులు, అలాగే ఎటువంటి హడావిడికి వెళ్లకుండా మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. అంటే షో ఆఫ్ లైఫ్కి వెళ్లకుండా ఎంతో సీదా సాదాగా ఉంటూ వాళ్ళు అవతల వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే కన్య రాశి వాళ్ళు చాలా టాలెంటెడ్గా ఉంటారు, చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళంతా ఉత్తములు, ఇంకెవ్వరూ ఉండరు. కానీ వాళ్ళలో ఉన్న శక్తి వాళ్ళకే తెలీదు. ఎలా అయితే ఆంజనేయ స్వామికి తన బలం గురించి తెలీదో అలాగే వీళ్ళ గురించి చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళలో ఉన్న దాన్ని వేరే వాళ్ళు గుర్తించి చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం చాలా తొందరగా, చాలా వరకు లేట్గా అందరి ముందుకు వస్తారు. కానీ కన్య రాశి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఇబ్బంది వీళ్ళ సొంత వాళ్ళతోనే అయి ఉంటుంది. కన్య రాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వేరే వాళ్ళ మాటలు వినేసేసి వాళ్ళే నష్టపోతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి చెడు చెయ్యరు, కానీ అవతల వాళ్ళు వీళ్ళని బాగా యూజ్ చేసుకుంటారు. వీళ్ళ నమ్మకంతో ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా వీళ్ళతో అన్ని పనులు చేయించుకుంటారు. లాస్ట్కి వీళ్ళనే కిక్అవుట్ అనేది చేసేస్తూ ఉంటారు. అవును ఫ్రెండ్స్, కానీ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి అక్టోబర్ 6, 7, 8వ తేదీలో మీకు మరింత మంచి అనేది జరగబోతోంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఒక అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది. అది ఏ అమ్మవారు, అలాగే ఎటువంటి వాళ్ళతో, అలాగే మీ శత్రువుల పేర్లు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు వీడియోలో మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మీకు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో వెంటనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో కన్య రాశి వాళ్ళకి ఎవరో కాదండి, వీళ్ళకి బాగా కావాల్సిన వీళ్ళకి ఎప్పుడు కూడా శత్రువు రూపం అనేది ధరిస్తూ ఉంటారు. ఎవరో బయట వాళ్ళు ఏదైనా మనకి నష్టం చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళకు మాత్రం వీళ్ళ సొంత స్నేహితులు అలాగే బంధువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీళ్ళకి బాగా క్లోజ్గా ఉంటారో అటువంటి వాళ్ళే ఎప్పుడు కూడా వీళ్ళకి చెడు అనేది చేస్తూ ఉంటారు. నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు. ఆ బంధువుల కోసం, ఫ్రెండ్స్ కోసం వీళ్ళు ఎన్నో త్యాగాలు అనేవి చేస్తారు. అంటే వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా వీళ్ళు సమకూరుస్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంని వీళ్ళు సాల్వ్ అనేది చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర కూడా లేకుండా అన్నీ వీళ్ళకే ఇచ్చేసేసి వాళ్ళు బాగుంటే చాలు అన్న టైప్లో ఉంటారు కన్య రాశి వాళ్ళు. కానీ లాస్ట్కి వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం వీళ్ళలో ఎవరు కూడా దరిదాపుల్లో కూడా కనబడరు. వాళ్ళు ఆ టైంలో ఎంతో నాకెడ్గా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇదే ఒకటి తెలియని తక్కువతనం అనుకుంటే, దీనికి మించిన మరొక తెలివి తక్కువతనం ఇంకొకటి చేస్తూ ఉంటారు. అదేంటి అంటే, ఒకసారి మోసపోయినా సరే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో, కాస్త సింపతితో ఏదైనా మాట్లాడితే చాలు, వెంటనే వీళ్ళు కరిగిపోయి మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, వీళ్ళ దగ్గరికి వీళ్ళ సొంత ఫ్రెండ్స్ అలాగే బంధువులు వచ్చేసి కాస్త వీళ్ళ గురించి ఏదైనా అడగంగానే వీళ్ళు ఎంతో చాలా మంచి మనిషిలాగా, బోలా మనిషిలాగా ప్రతి ఒక్కటి విడమర్చి మరి వీరు చేసేది ఏంటి, అలాగే చెయ్యబోయేది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ ముందే చెప్పేస్తూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ పనులు జరగకుండా ఉండేలాగా చూస్తారు వీళ్ళు. అయితే ఏ అమ్మవారి దృష్టి మీ మీద ఉంది, ఏ అమ్మవారి కటాక్షం మీ మీద ఉంది అంటే గనక స్వయన కాళికామాత అమ్మవారి ప్రతాపం ఏదైతే ఉందో ఆమె శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంది.
మిమ్మల్ని ఇంతవరకు మీ శత్రువులు ఎన్నో విషయాల్లో ఇబ్బంది పెట్టగలుగుతూ ఉన్నారు. కానీ మరింతగా మిమ్మల్ని పతనానికి తీసుకువెళ్లకుండా ఆగగలిగారు అంటే కేవలం అమ్మవారి మూలానే. తను మిమ్మల్ని తన బిడ్డల్లాగా కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మీరు కూడా కాస్తంత జాగ్రత్తగా ఎప్పుడూ కూడా నలుగురిలో ఉండాలి. రెండవది వచ్చేసేటువంటిది ఏంటి అంటే అవతలి వాళ్ళు ఏదైనా మీకు చెప్తున్నప్పుడు అది పూర్తిగా విని దానికి రియాక్ట్ అవ్వండి. కొంత మాట వినక వెంటనే మీ ఆన్సర్ ఇవ్వటం, మీరు రియాక్షన్ అనేది ఇవ్వటం అలా అస్సలు చేయకండి. ఎప్పుడూ కూడా అవతలి వాడు ఏం చెప్తున్నాడో చాలా ప్రశాంతంగా పూర్తిగా విన్న తర్వాతే మీరు మాట్లాడండి. అలా చేస్తేనే మీకు మంచి. ఒకవేళ అలా కాకుండా మీరు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు రియాక్షన్స్ అనేది చూపిస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఆగిపోయిన పనులు, మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఇక్కడి నుంచి మీకు మంచిగా కలిసి వస్తుంది. మీకు ఎక్కడెక్కడి నుంచో అయితే పనులు రావాలో అలాగే పనులు ఆగిపోయాయో, డబ్బులు రావాలో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మీ దగ్గరికి వచ్చేస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు, ఇంతటి పని ఇంకా ఇది జరగదని చెప్పేసి వదిలేసుకున్న పనులు కూడా మీకు జరుగుతాయి. ఇక ఫ్రెండ్స్, మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఆర్ఎస్ అనే పేరు కలిగి ఉన్నారు. వాళ్ళు మీ చుట్టుపక్కల మీ దగ్గరనే ఉన్నారు. అంటే వాళ్ళు మాత్రం చాలా కష్టం అవుతుంది ఇది వాళ్ళకి. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ ఇలాంటి పనులు చేస్తారు. కాబట్టి మీకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళని అవాయిడ్ చేయడం చాలా ఇబ్బంది కలుగుతుంది. బట్ తప్పదు. మీకు సంబంధించిన ఎటువంటి పేర్లు కలిగిన మనుషులు ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఉంటే మాత్రం వాళ్ళని నిజంగా చిన్నగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళతో ఎటువంటి మాటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళకి మీ మనసులో ఉన్న మాటలు చెప్పొద్దు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది చెప్పొద్దు. వాళ్ళని ఎంతవరకు హాయ్ అంటే హాయ్ లాగా, బాయ్ అంటే బాయ్ లాగా ఉంచితే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీకే తెలుస్తుంది కదా, మీ పనులు ఏవైతే ఇప్పటిదాకా జరగకుండా ఉన్నాయో అవి చిన్నగా జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ శత్రువులకి మీ గురించి ఏమీ తెలియనప్పుడు వాళ్ళు ఇంకేం చేస్తారు? ఏం చేయలేరు కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇక మీలో ఉన్న టాలెంట్ని మీరే గుర్తించాలి. మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. మీరు మీలో ఉన్న తపన ఏదైతే ఉందో, మీలో ఉన్న ప్రతి ఒక్క క్రియేటివిటీని బయటికి తీయండి. ఇక్కడ నుంచి మీరు స్వతహాగా మీ మనసు చెప్పిన మాటను విని దానికి తగ్గట్టుగా కానీ మీరు ప్రవర్తిస్తే మీరు చాలా మంచి అనేది జరుగుతుంది మీకు. ఇక ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పాలి అంటే మాత్రం మీరు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. బట్ దాన్ని కూడా కాస్త తగ్గించుకోండి. ఎందుకంటే మీకు తిరిగి సహాయం చేయని వాళ్ళు మీకు ఎప్పుడు కూడా ప్రతిదానికి నో అని చెప్పే వాళ్ళకి మీరు కూడా ఎంతవరకు అంటే అంతవరకే సహాయం చేయాలి. అది మంచితనానికి పోతే, అంటే అతి మంచితనానికి పోతే ఖచ్చితంగా మనకి చెడు అనేది ఎదురొస్తుంది. కాబట్టి ఇదే మనందరికీ జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ నుంచి అక్టోబర్ 6, 7, 8 తర్వాత నుంచి మీ లైఫ్లో ఎన్నో రకాల చేంజెస్ని చూస్తారు. ఇప్పటిదాకా మీరు పడిన బాధలు, కష్టాలు ప్రతి ఒక్కటి తీరిపోతుంది. మీ మ్యారేజ్ లైఫ్లో కానీ, మీ లవ్ లైఫ్లో కానీ, మీ జాబ్ పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు పడిన స్ట్రగల్స్ అన్నీ ఇంకా ఇక్కడి నుంచి తొలగిపోతాయి. మీరు ఇప్పటిదాకా చేసిన వాటన్నింటికి మీరు ఫిజికల్లీ కూడా అలాగే మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ అయ్యే ఉన్నారు. మీరు అనుకుంటుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. మీ తప్పు లేకపోయినా సరే ప్రతి ఒక్క దాంట్లో మీ పేరు రావటం, ఇలా మీరు ఎంతో డిస్టర్బ్గా ఉంటున్నారు. సో ఇక్కడి నుంచి అది జరగదు. చాలా వరకు ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి అంటే ఫిజికల్గా అలాగే చాలా స్ట్రాంగ్గా మెంటల్ ఇష్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఎంత పీస్ఫుల్గా ఉంటే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు. సో ఇక మీకు కూడా ఆ టైం వచ్చింది. ప్రతి ఒక్క చిన్న పని కూడా అంటే చిన్నగా మీకు తెలియకుండానే ప్రతి ఒక్క పని ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ అయిపోతూ చాలా హ్యాపీ లైఫ్ని స్పెండ్ చేస్తారు. కంప్లీట్గా ఫిజికల్ అండ్ మెంటల్లీ మీరు పీస్ఫుల్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఎన్నో నిద్రలేని రాత్రులు మీరు గడిపారు. బట్ ఇక్కడి నుంచి ప్రశాంతంగా నిద్ర కూడా పోతారు. సో ఫ్రెండ్స్, కన్య రాశి వాళ్ళకి అక్టోబర్ 6, 7, 8వ తారీఖులో జరగబోయేది ఏంటి, మరి ముఖ్యంగా వీరికి ఒక అమ్మవారి దయ అనేది కలుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, ఎవరైనా కన్య రాశి వారు మీకు తెలిసిన వారంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.